అద్వితీయ కుమారునిగా పుట్టిన వచనం చెప్పాలి. 16వ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు ఈ మాట ఎందుకు అంతగా నీకు నచ్చింది? కుమారుని యందు విశ్వాసము, ఆయన నమ్మితే ఆయనే నిత్య జీవానికి మార్గమై ఉన్నాడని చెప్తున్నాడు కాబట్టి. ఇంకా ఇంకా అంటే నేనే సత్యాన్ని జీవాన్ని మార్గాన్ని తండ్రి యొద్దకు చేరాలి, నా ద్వారా తప్ప ఎవరి ద్వారా తండ్రి యొద్దకు చేరలేనని ఆయనతో చెప్తున్నాను. ఎందుకు ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్మితే తప్ప మనం తండ్రి దగ్గరికి ఎందుకు చేరలేం? ఎందుకంటే మనల్ని ఆయన మనకి దేవునికి మధ్య వారధిగా దేవుడు ఆయన తన కుమారుని మనకు ఎందుకు పంపించాడు. ఆయనకి మనకి మధ్య యేసుక్రీస్తు వారు వారధిగా ఉండడానికి గల కారణం ఏంటి? వారధి ఏంటి? ఆ మధ్యలో ఎడబాటుకి గల కారణం మధ్య ఉన్న లైన్ అన్నారు ఒకప్పుడు చెప్పారు, చిన్న ఉండేది అది జస్ట్ తెగిపోయింది. ఆయనకి మనకి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఏం తెగిపోయింది? ఆత్మీయంగా దేవునికి మానవునికి మధ్య ఉండే సంబంధం తెగిపోయింది. సంబంధం ప్రతి ఒక ఉదాహరణకి ఒక గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాసులో నీళ్లు పోస్తే నీళ్ళు ఉంటాయి, పాలు పోస్తే పాలు ఉంటాయి. ఏమీ లేకపోతే గాలి అయినా సరే ఉంటుంది. మరి దేవునికి మానవునికి మధ్య ఉండే సంబంధం కోల్పోయినప్పుడు ఏది లేకుండా ఉండదే, మధ్యలో ఏదో అడ్డుగా ఉంటుంది. అదేంటది? పాపం. సాతాను కాదు, పాపం. దేవునికి మానవునికి మధ్యలో పాపం ఉండే విధంగా వాడు ప్రోత్సహిస్తాడు. వాడి మధ్యలో ఉండడం పాపం ఉంటుంది. పాపాన్ని తొలగించడానికి అంటే తండ్రి అయిన దేవునికి మానవునికి మధ్యలో ఉన్న పాపాన్ని తొలగించి ఆ సంబంధాన్ని మరలా పునరుద్ధరించటం కొరకు ఆయన వచ్చారంటాం. ఓకే, మరి ఇందులో దేవుని యొక్క ప్రేమ ఎక్కడుంది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. ఇక్కడ యేసుప్రభువు వారు చేసిన త్యాగం ఉంది, కానీ దేవుని యొక్క ప్రేమ ఎక్కడుంది? ప్రేమ తన కుమారుణ్ణి భూలోకానికి పంపించి మనం చేసే పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించబోతున్నాడు. ఇక్కడ అంటే ఏంటంటే తండ్రి అయిన దేవుడే ఈ లోకానికి తన కుమారుని రూపంలో వచ్చాడు. అంటే మనల్ని అందరికంటే ఒక విధంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, యేసుప్రభువారిని యేసుప్రభువారి కంటే మనల్ని అందరినీ కూడా ఎక్కువగా ఎంచాడు ఆయన. కాబట్టి అందులో ప్రేమ ఉంది, అది ఎంతో ప్రేమ ఉంది, ఎంతో ప్రేమించాను. అది చూసారు ఎంత